హాయ్ గైస్, ఎక్కడికి వెళ్తున్నాం మనం ఇప్పుడు? సమంత గారిది ట్రైలర్ రివ్యూ చేసాం కదా, ఇప్పుడు లైవ్ లో మూవీ చూడడానికి వెళ్తున్నాం. ఎస్, వీఆర్ గోయింగ్ టు మా ఇంటి బంగారం మూవీ. సో వీఆర్ ఎక్సైటెడ్. హౌ ఆర్ యూ ఎక్సైటెడ్? బాయ్ అంట. మీరు? ఐ హోప్ ఇట్ ఈస్ అ సక్సెస్. పొద్దున స్టేటస్, ఫ్రెండ్ స్టేటస్ వాటిలో అయితే బాగుంది అన్నట్టు అనిపించింది. లెట్స్ సీ. ఓకే, సో మనం స్టార్ట్ అయిపోతాము. విల్ సీ యూ అగైన్. ఎట్లా ఉంది మూవీ? ఎట్లా ఉంది మూవీ? బాగుంది, చూడాలి. చాలా మంది కనెక్ట్ కూడా అవుతుంది. సో మూవీ రివ్యూ చెప్పాలంటే ఐ థింక్ ఐ రియల్లీ లైక్ ద మూవీ. యాక్చువల్లీ కొన్ని పాయింట్స్లో చూస్తే కొంచెం లాజిక్ అటు ఇటు, లాజిక్ ఇన్ ద సెన్స్ కొంచెం అటు ఇటుగా అన్నట్టు అనిపించింది. బట్ విల్ సీ వాట్ వర్క్ ఫర్ మీ అండ్ వాట్ డింట్ వర్క్ ఫర్ మీ. సో అగైన్ దిస్ ఒపీనియన్ అనేది జస్ట్ నా ఒపీనియన్ మాత్రమే. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది ఫైనల్ ఆర్ సంథింగ్. మేబీ మీకు డిఫరెంట్గా ఉండొచ్చు, నాకు డిఫరెంట్గా ఉండుండొచ్చు. సో మై పర్స్పెక్టివ్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఫస్ట్ థింగ్ కామెడీ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ స్పెషల్లీ ఐ వాంట్ టు టెల్ అబౌట్ హర్ ఫ్రెండ్ క్యారెక్టర్, హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక ఆమె ఉన్నారు. షీ సో క్యూట్. అండ్ ఆమె యాక్టింగ్ కానీ ఆమె రోల్ కానీ నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ లైక్ దేర్ కాన్వర్జేషన్స్ ఎలా ఉన్నాయంటే మన ఫ్రెండ్స్తో మాట్లాడే చాలా న్యాచురల్ క్యూట్గా ఉన్నాయి. సో అది కామెడీ అయితే చాలా బాగుంది మూవీలో. సెకండ్ వన్ ఇస్ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా చాలా బాగున్నాయి. ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ క్లైమాక్స్ ఫైట్ ఒకటి ఉంటుంది, అది చాలా బాగుంది. సో నేను కంపేర్ చేసినట్టు కాదు కానీ నాకేదో జాన్ విక్ లేడీ వర్షన్ చూసినట్టు అనిపించినాయి కొన్ని పార్ట్స్ అయితే. చాలా బాగుంది. అండ్ థర్డ్ వన్ ఇస్ ఆల్సో ద మ్యూజిక్. ఒక థీమ్ లాంటిది వస్తుంది, ఆమె ఫైట్ చేసే థీమ్ మ్యూజిక్ లాంటిది. సో దట్ మ్యూజిక్ ఈజ్ సో నైస్. సో ఐ థింక్ సంతోష్ నారాయణ అనుకుంటా మ్యూజిక్. సో నైస్. ఆయన మ్యూజిక్ పీస్ నాకు ఎప్పుడూ నచ్చుతుంది. సో మ్యూజిక్ ఈజ్ ఆల్సో నైస్. అండ్ ఆల్సో ద ఎమోషనల్ పార్ట్, క్లైమాక్స్లో ఆమె కొంచెం ఎమోషనల్ అయ్యి ఫ్యామిలీతో అయ్యేది, అది చాలా బాగుంది. నాకు చాలా బాగా కనెక్ట్ అయ్యాను. అండ్ కమింగ్ టు వాట్ ఐ డింట్ లైక్ అని కాదు, కొన్ని సీన్స్లో ఎట్లా ఉంటుందంటే, సో ఐ డోంట్ వాంట్ స్పాయిల్ ఎనీథింగ్, బట్ ఎట్లా అంటే విలన్ ఒక దగ్గర నుంచి ఎస్కేప్ అయ్యి హీరోయిన్ దగ్గరికి రావాలి అని అనుకుంటాడనమాట. సో అది చాలా సింపుల్గా అయిపోతుంది. అంటే అది నువ్వు ఎలా అయినా బయటకు వచ్చేసేయాలి అన్నప్పుడు ఎందుకు ఆమె వరకు ఆమె తెలిసాక నువ్వు బయటికి రావడం, అంత ఈజీగా వచ్చేసేవాడైతే నువ్వే వచ్చి ఆమెను ఎత్తుకోవచ్చు కదా, ఎందుకు అంత సింపుల్గా అయిపోయేదైతే ఎందుకు అన్ని రోజులు వెయిట్ చేయడం అన్నట్టుగా అనిపించింది నాకైతే. అండ్ ట్రైలర్లో, సో మనం అనుకున్నాం కదా ట్రైలర్లో ఆమెకి ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, చాలా పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాకే, అందుకే ఆమెకి గన్స్ ఇట్లా ఫైటింగ్ అంత వైల్డ్గా అంత రాగా ఉంటారని. సో ఆ ఫ్లాష్ బ్యాక్లో చూపించారు. బట్ అది ఎందుకో నాకు లైక్ ఆమె ఎందుకు అంత రేజ్గా ఉంటుంది, అంతలా నాకైతే కనెక్ట్ అవ్వలేదు. ఎందుకో ఇంకొంచెం పవర్ఫుల్గా చూపించుంటే బాగున్నాను. బట్ యా అఖిల్ అది కూడా ఎక్కువ ఏం పెట్టలేదు, చిన్నదే పెట్టారు. సో ఇట్స్ నైస్, కన్విన్సింగ్గానే ఉంది, ఇట్స్ ఫైన్. సో అండ్ ఆల్సో ద యాక్టర్స్, ఎవ్రీవన్ యాక్టెడ్ సో వెల్. అందరూ వాళ్ళ పార్ట్స్ చాలా చాలా బాగా చేశారు. డెఫినెట్లీ ఇట్ విల్ మేక్ యూ engaged throughout the movie. So that's all for this movie review. Yeah, I think it is a good watch. Definitely meer families తో వెళ్తే definitely you'll enjoy this movie. And also action sequences కొంచెం అవి ఇవి కూడా చాలా కొంచెం కొత్తగా ఉన్నాయి.
సో యా కొత్తగా స్టైలిష్గా కూడా ఉన్నాయి. సో యా డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ ఫిలిం అండ్ ఐ జస్ట్ రికమెండ్ ఆల్ ఆఫ్ యూ టు వాచ్ ద మూవీ ఇన్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ మూవీ. అండ్ ఇంకో 2-3 వీడియోస్ కూడా వస్తున్నాయి బికాస్ వీ హ్యావ్ సో మెనీ మూవీ లైన్డ్ అప్ ఇన్ దిస్ మంత్. దిస్ ఈస్ ద మూవీ రివ్యూ ఆఫ్ మైటీ బంగారం అండ్ విల్ మీట్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. స్టిల్ కీప్స్